గారు యాక్టింగ్ చేసేందుకు రెడీ అయినా తన బాడీ సహకరించకపోవడంతో రిటైర్మెంట్ని తీసుకున్నారు. ఇక చిన్నప్పటి నుండి తన తండ్రి యాక్టింగ్ని చూసి పెరిగిన బెన్నీ తన తండ్రిలాగే సినిమాల్లో యాక్టర్ అవ్వాలనుకున్నాడు. అలా అందుకు తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయడంతో తన ఎడ్యుకేషన్ని పూర్తి చేసి ఉత్తేజ్ యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ని తీసుకొని ఛాన్స్ల కోసం ట్రై చేయగా చిరంజీవి బన్నీని తన ప్రొడక్షన్ హౌస్లో లాంచ్ చేస్తారనే వార్తలు వినిపించగా అందుకు తగినట్లే సుధాకర్ కూడా వార్తలు నిజమేనని కన్ఫర్మ్ చేశారు. కానీ ఆ మూవీ పట్టాలెక్కకపోవడంతో బెన్నీ ఎక్స్పీరియన్స్ కోసం లైట్స్ కెమెరా లవ్ అనే షార్ట్ ఫిల్మ్ని డైరెక్ట్ చేయడం ద్వారా తన రంగుల ప్రపంచంలోకి అరంగేటం చేశాడు. అలా ఆ తర్వాత సంతోష్ చింతలపూడి, పాపం పరి, పట్టుకోండి చూద్దామని వెబ్ సిరీస్లలోని చేస్తూ బిజీ అయినప్పటికీ సుధాకర్కి మాత్రం తన కొడుకుని హీరోగా చూడాలని ఉండడంతో మళ్ళీ బెన్నీ తన డైరెక్షన్ రూట్ని మార్చి హీరోగా ట్రయల్స్ని మొదలుపెట్టాడు. ఇక అలా ఎంత ట్రై చేసినా పెద్ద ప్రొడక్షన్ హౌస్ని కానీ డైరెక్టర్ కానీ